నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద ఫ్లెక్సీలు నిలిచాయి. మరి ముఖ్యంగా మావిగన్ అనే పేరుతో ఫ్లెక్సీలు నిలిచాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ హాట్ టాపిక్గా నడుస్తుంది. అసలు ఏంటి, ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళబోతున్నారు, ఎందుకు ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ రావాలి జగన్ కావాలి మావిగన్ అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫ్లెక్సీలు నిలిచాయి. మరి ఏమంటారు దీని గురించి, మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు రావాలి జగన్ కావాలి మావిగన్న. ఆ, మావిగన్ ఎక్కడుందండి? మావిగన్ అనేది ఉంటే పోనీ జగన్మోహన్ రెడ్డి షూట్ చేసేవాడు. ఉమ్. అసలు గన్నే లేదు ఆయన దగ్గర. ఇవాళ ఈ ఫ్లెక్సీలు చూస్తే నవ్వొచ్చింది నాకు. అందుకని ఈ పేరు పెట్టుకున్నారంటారా మేడం? గన్నే లేదు అందుకని మావిగన్ అని పేరు అందుకే పెట్టుకున్నారా? పెట్టుకున్నాడు ఆయన తలుచుకు. మీకు ఈ ప్రపంచం మొత్తం తీసుకుంటే మీరు ఉమ్, నేను గమనించింది, ఉమ్, మామూలుగా మనం ప్రేమించుకోవడం చాలా తక్కువ అవును. వ్యక్తులు సాధారణంగా. ఉమ్, ఎక్కడో క్వీన్ విక్టోరియా లాంటి వాళ్ళు అనుకుందాం, అలాంటి వాళ్ళు లేకపోతే బాగా అందగత్తెలు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు. ఉమ్, సాధారణంగా మనం ఎవరిని ప్రేమిస్తామంటే అమ్మల్ని ప్రేమిస్తాం, అవును. అవునా? ఉమ్, ఇంట్లో ఉండే అక్క చెల్లెల్ని ప్రేమిస్తాం, అవును. అది మన సంప్రదాయం అది. ఉమ్, కానీ చిత్రంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉమ్, అమ్మని తరివేశాడు, చెల్లిని తరివేశాడు, జగన్ ప్రేమించుకుంటాడు. ఉమ్, అంత పిచ్చి జగన్ అంటే. ఆ, తన ఫోటో చూసి తనే మురిసిపోతాడు. మరి అద్దం ముందు ఎంతసేపు నిల్చుంటాడో నాకు తెలియదు. ఉమ్, అందుకనే ఆయన తన పేరులోంచి గన్ను తీసుకుని జగన్ లోంచి గన్ను తీసి పెట్టాను అని చంద్రబాబు నాయుడు గారితో అన్నాడు కదా మొన్న ఉమ్, ఉమ్, ప్రెస్ మీట్లో. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరూ జనాలు ఏమంటున్నారంటే, ఏంటి రావాలి జగన్ కావాలి మావిగన్ మావిగన్. కాదు, ఉమ్, పోవాలి జగన్, ఎక్కడికి వైజాగ్ వెళ్ళాలట జగన్, పిచ్చాసుపత్రి అక్కడ ఉంది కదా అని అంటున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఆ ఫ్లెక్సీ చూసారంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో, అవును. ఈ మధ్యలో ఈ క్యాప్షన్స్, ఇంకెవరో ఇద్దరు, ఒకళ్ళు నిల్చుని ఒకళ్ళు ఇంకేదో. ఉమ్, ఇక్కడ ఎక్కడైనా మీకు 3 రాష్ట్రాలని ప్రతిఫలించారా? ఆయన చెప్పిన మచిలీపట్నం ఒక పోర్ట్ అక్కడ, ఉమ్, ఆ? తర్వాత విజయవాడలో కనకదుర్గ గుడి, గుంటూరులో మిర్చియాడు. ఉమ్, ఆ 3 అంటే అట్లీస్ట్ ఆ ఫోటోలు ఉండాలి కదా. అంటే కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడైతే ఇలా ఆలోచిస్తాడు. ఉమ్, అంటే వీటిని ఎలివేట్ చేసుకుంటూ అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టక్కర్లా, ఉమ్, అప్పుడు మావిగన్ అని పెట్టేస్తే ఓహో జగన్ ఇంటెన్షన్ ఇది అని అర్థం అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఆ ఫోటో పెట్టడం వల్ల మీకు ఏమర్థమైందంటే, జగన్ ఇంటెన్షన్ అసలు ఇక్కడ రాజధాని కాదు, ఉమ్, అసలు రాజధాని లేకపోవడం అనేది అర్థమవుతుంది. అసలు అమరావతి ఎలాగో ఒప్పుకోడు. 2014 అమరావతి, 2019 అమరావతి, ముఖ్యమంత్రి అయ్యాక 3 రాజధానులు కదా, అవును. మళ్ళా ఎన్నికల ముందు మళ్ళా అమరావతి. ఉమ్, ఇప్పుడు అమరావతికి ఒక చట్టబద్ధత వస్తుంది అంటే ప్రెస్ మీట్ పెట్టి మావిగన్, ఉమ్, పిచ్చిగన్ అని అన్నారు కదా జనాలు, అవును. పిచ్చి మావిగన్ జగన్ అనే అని. పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ బాగా జరిగినాయి మేడం. మామూలుగా మనం మామూలు ట్రోల్ ఎన్నిసార్లు చేయలేదు అసలు. మాట్లాడుకుంటున్నాం అండి, అవును. అసలు కౌంట్ చేయలేం మనం. ఉమ్, మీకు మామూలుగా మ్యాథ్స్లో ఉంటుంది కదా, ఇన్ఫినిటీ అని ఉంటుంది. ఉమ్, ఇన్ఫినిటీ దై నేమ్ జగన్ ట్రోల్స్ అని పెట్టండి, అంతే కదా. అంటే లెక్క పెట్టలేనన్ని లెక్కలేనన్ని అన్ని ట్రోల్స్. అవును. అన్ని ట్రోల్స్. ఉమ్, అది ఓన్లీ జగన్కే సాధ్యమైంది. అవును. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ రికార్డు మాత్రం బదులు కొట్టాడు ఉమ్, మావిగన్ పేరుతో. మావిగన్ పేరుతో. అవును. కాబట్టి ఇవాళ అసలు ఈ ఫ్లెక్సీ ఎందుకు పెట్టించుకున్నాడో ఉమ్, అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఒక ప్రజలకి ఒక నవ్వుకోవడానికి ఒక ఆకరం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, జగన్ ఇప్పుడు ఏమండి అసలు నిజంగా మనం గుర్తుపెట్టుకుంటే కనుకైతే, జగన్ నేను సంక్షేమాలు ఇచ్చానంటాడు కదా, అవును. నిజంగా సంక్షేమాలు ఇచ్చుంటే, ఉమ్, అంటే అందరికీ ఇచ్చుంటే ఇవాళ జగన్ గుర్తుండేవాడు కదా. ఈ మావిగన్లు ఇవన్నీ అవసరమా? అవును. లేదు కదా. లేదు. 11 సీట్లకు పరిమితం కాడు కదా. ఉహు, కానీ జనాలు అసలు అది గుర్తే పెట్టుకోవాలా. అవును. ఇవాళ జనాలు సంతోషిస్తున్నారు అమరావతి రాజధాని అయినందుకు, ముఖ్యంగా చట్టబద్ధత వచ్చినందుకు, కేంద్రం ఒప్పుకున్నందుకు. ఉమ్, రియల్లీ పీపుల్ ఆర్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్లో. అంటే చంద్రబాబు నాయుడు వల్లే ఇది సాధ్యమైంది. ఉమ్, చంద్రబాబు కెన్ డూ ఎనీథింగ్ అనేది ఇవాళ ప్రజలకు మరోసారి నిరూపితమైంది. అవును. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఇప్పుడు పేకాట్లో జోకర్ ఎట్లా ఉంటుందో అట్లా తయారయ్యాడు. ఉమ్, రాజధానిలో జోకర్ ఎవరంటే జగన్.
గన్ అని పెట్టుకో. నెక్స్ట్ మేము వస్తే పేరు మారుస్తాం అంటాడు. ఏంటి మేడం రాజధాని గురించి? అమరావతి రాజధాని. అంటే మనకి పిచ్చా ఆయనకి పిచ్చా నాకు తెలియదు, ఐమ్ సారీ. ఉమ్, మళ్ళా వస్తానంటే నువ్వు వచ్చేదానికి అవకాశం ఉంటే కదా. అవును. అసలు ఇవాళ అసలు నీకు అవకాశం ఎక్కడుంది? నువ్వు ఇంకా అసలు రాజధానిని ఒప్పుకోనప్పుడే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఉమ్, తెలుగువాడిని కాదు అని నిరూపించుకున్నావు నువ్వు. అవును. మరి ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు నిన్ను? ఉమ్. ఏం ఆలోచిస్తావు నువ్వు? కొంచెం ప్రజల్లోకి రా. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ సినిమా చూపించే అవకాశం త్వరలోనే ఉందని అంటున్నాడు. మరి ఎవరికి సినిమా చూపిస్తున్నారు? ఎవరికి చూపిస్తాడు? రాధాకృష్ణ బెదిరిస్తాడు. ఉమ్, రాధాకృష్ణ ఏం తప్పు మాట్లాడలేదు. అవును. ఇవాళ ఏబిఎన్లో వేశారు, మీరు చూసే ఉంటారు పొద్దున్న. పోసాని ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, ఎంత నీచంగా మాట్లాడాడు. అంతకంతా తర్వాత ఇంకొక మహిళ ఎవరో ఎలా మాట్లాడింది, మ్మ్. వైసీపీకి చెందిన మహిళ. ఇవన్నీ విన్నాక మీ చెవుల్లో సీసం పోసుకోండి వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, రోజా లాంటి వాళ్ళు. ఉమ్, మీరు అసలు రాధాకృష్ణ అనాల్సిన పని లేదు. రాధాకృష్ణ ఏం తప్పు మాట్లాడలా. లేదు. ఆయన ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు, అది మీకు రివర్స్లో అర్థమైంది. ఎందుకంటే మీ బుర్రలు పనిచేయవు కదా. ఉమ్, మీకు బూతులు తిడితేనే మీకు అర్థం అవుతుంది, ఉమ్, మంచిగా మాట్లాడితే అర్థం కాదు. అవును. అందుకని అలా మాట్లాడారు. ఉమ్, కాబట్టి ఇవాళ ఏంటంటే, ఇవాళ రోజా ఇబ్బంది పడిపోతుంది ఈ మావిగారిని సమర్థించలేక. అవును. అంబటి రాంబాబు ఇబ్బంది పడిపోతున్నాడు. ఉమ్, ఇంకెవరెవరో ప్రెస్ మీట్లు పెట్టి మావిగన్ కాకాని భలే గోవర్ధన్ బ్రహ్మాండంగా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. రెడ్డి. ఉమ్, ఈవెన్ కొంతమంది సోషల్ మీడియాలో మళ్ళా మావిగారిని సమర్థిస్తు, నేను తిట్టిన వాళ్ళు కూడా ఇవాళ సమర్థిస్తున్నారు. అంటే వాళ్ళ క్లాస్ పీకి ఏమైనా డబ్బులు పంపించను అన్నాడు. ఉమ్, సో మళ్ళీ వాళ్ళు రివర్స్ అయ్యారు. అవును. కాబట్టి ఇవాళ వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఉమ్, ప్రజలు మాత్రం ఈ పిచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఎలహంక కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మేడం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు మరి ఈ ఫ్లెక్సీలు గోలే ఇప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఫ్లెక్సీలు గోలే వస్తుంది. ఏమంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక ఇష్యూ కావాలి, తను ప్రజల్లోకి వెళ్ళాలంటే, లేదా ప్రజల్లో నానాలంటే ఉమ్, ఆయన వెతుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడు అమరావతి అనేది ఇలాగ అపనంగా దొరికింది ఆయనకి, ఏదో ఒక కేక్ ముక్కలాగా. ఉమ్, అందుకని ఇప్పుడు మా విగ్గన్ నన్ను తీసుకొచ్చాడు, ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నాడు. ఆయన తెలియకుండా పెట్టారు కదా. మొన్నటి వరకు మేడం రప్ప రప్ప అని ఫ్లెక్సీలు నినాదాలు చేశారు. మరి ఇప్పుడేమో మావి గన్నంతో పేరుతో ఫ్లెక్సీలు చేస్తున్నారు. మరి పెట్టడం అక్కడ ఇంటి దగ్గర ఏంటి మేడం ఇది? మీరేం కంగారు పడకండి. ఉమ్. మా విగ్గన్ అంటాడు, వచ్చాక మా విగ్గన్ రప్పరప్ప అంటాడు, లేకపోతే రప్పరప్ప మా విగ్గన్ అంటాడు. ఉమ్, రప్పరప్ప మర్చిపోడు, ఎందుకంటే ఆయనకి అది కల్లో కూడా అదే వినిపిస్తూ ఉంటుంది. ఆయన అప్పుడే ఆనందంగా ఉంటాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఏది కూడా తక్కువ అంచనా వేయకూడదు. అమాయకుడు అని అనుకోకండి. కాకపోతే ఏంటంటే అతి తెలివి వల్ల నష్టపోతాడు. ఉమ్, అతి తెలివి వాళ్ళు బొక్కబోర్లా పడుతూ ఉంటారు, అట్లా పడుతూ ఉంటాడు. ఉమ్, సొంత తెలివితేటలు వాడాడు అనుకోండి, కొంచెంలో కొంచెం నయం. అవును. ఆ పక్క వాళ్ళు చెప్పే మాటలు విని ఇలా తయారవుతాడు. ఉమ్, ఇప్పుడు చేదస్తమ్మ ఒకటి చెప్తే వెంట కొడితే ఏడుస్తాడట. అవును. అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డితో తంతు. ఉమ్, వినడు, చెప్తే మళ్ళా బేరం అంటాడు, లేకపోతే నోరు మూసుకుంటాడు, లేకపోతే అరుస్తాడు. ఉమ్,